అణుదాడి అయితే ఖచ్చితంగా జరుగుతాయి మళ్ళీ. ఎందుకంటే అమెరికా గూడా తెగించి ఇప్పుడు అణ్వాయుధాల తయారీ మీద దృష్టి సారిస్తోంది. ఇదే జరిగిందంటే ఈ అమెరికా దగ్గర ఉండే దరిద్రం ఏంటంటే, వాళ్ళు ఎంత ఇదిగా ఆలోచిస్తారంటే, మన ఇప్పుడు మన దేశంలో సోలారు, విండు, ఇప్పుడు వాటర్ రీజనరేటెడ్ పవర్ ఇట్లాంటి పునరుత్పాదక విద్యుత్తు సీరియస్‌గా కాన్సంట్రేట్ చేస్తున్నాం గదా! విపరీతమైన ప్రొడక్షన్ జరుగుతోంది గదా! భారతదేశ చరిత్రనే మార్చేసే ప్రొడక్షన్ జరుగుతుంది గదా! అమెరికాలో ఎందుకు చేయలేదు అట్లాగా? అంటే ఎప్పుడో వాళ్ళ బొగ్గు గనులు ఎవడో లీజుకిచ్చుంటారు. అవి ఇంకొక 25, 30 ఏళ్ల దాకా అవి అవి నడుస్తుంటాయి. ఆ మాఫియా వాళ్ళకి సర్వైవ్ అవ్వడం కోసం వాటిని ఎంకరేజ్ చేయరు. ఏది? మిగతా వాటిని. పునరుత్పాదక ఇంధనం వైపుకి సీరియస్ కాన్సంట్రేట్ చేయరు. ఆటిటి వల్ల పొల్యూషన్ వస్తున్నా సరే పర్లేదు. పక్క దేశాలకు అది పోయేది మనకేం గాదు అన్నటువంటిది. దాని మీద పారిస్‌లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం నుంచి కూడా బయటకొచ్చేసింది గదా! అట్లుంటది వాళ్ళ దరిద్రపు అలవాటు. వాళ్ళ కోసం ఎంతకైనా దిగజారుతా ఉంటది. ఇప్పుడు అణుబాంబులకి సంబంధించినటువంటిది. అంటే ఇయన్నీ పోగయ్యాక ఏం జేసుకోవాలప్పుడు? ఏదో ఒక దానిలో రెచ్చగొట్టాలి. ఇప్పుడు ఈళ్ళు బాంబులు తయారు జేస్తారు. వాళ్ళే ఫ్యాక్టరీస్ బోలెడన్నున్నాయి. ఈ ఫ్యాక్టరీలోళ్ళ కోసం ఏం జేస్తున్నారు? దేశాల మధ్య చిచ్చు పెడుతున్నారు. చిచ్చు పెట్టి ఆ బాంబులు అమ్మేలా జేస్తున్నారు. రేపు అణుబాంబులైనా అంతే. చిన్న అణుబాంబు, పెద్ద అణుబాంబు అని. అమెరికాలో మాఫియా శక్తుల చేతుల్లో ప్రపంచం ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్తా ఉంటది. ఏదో ఒకనాడు మన కళ్ళెదురుగుండానే అణుయుద్ధం చూస్తామేమో అన్న భయమైతే వేస్తోంది.